ఈరోజు శనివారం. శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి గుర్రపు నాడ, ఇనుము, ఉప్పు. ఈ మూడిటికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు, శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు, నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. పరిహార శాస్త్రంలో శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది గుర్రపు నాడ. ఆంగ్ల అక్షరం యు ఆకారంలో గుర్రపు నాడాన్ని ఇంటి సింహద్వారం పైభాగంలో శనివారం ఏర్పాటు చేసుకోవటం ద్వారా జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఎప్పుడైనా సరే గుర్రపు నాడాను ఇంటి సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు దక్షిణ సింహద్వారం పైభాగంలో కానీ, పడమర సింహద్వారం పైభాగంలో కానీ ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో ఉత్తర సింహద్వారం పైభాగంలో కూడా గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ తూర్పు సింహద్వారం పైభాగంలో గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకోరాదు. ఎందుకంటే తూర్పు దిక్కుకు అధిపతి సూర్యుడు. జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడికి శనికి శత్రుత్వం ఉంది కాబట్టి శని భగవానుడికి ప్రియమైన గుర్రపు నాడాను తూర్పు సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేయరాదని వాస్తుశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అయితే గుర్రపు నాడాను ఇంటి సింహద్వారం పైభాగంలో ఏర్పాటు చేసే ముందు ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. ముందుగా శుక్రవారం పూట గుర్రపు నాడాను తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీటితో కడిగి ఆ తర్వాత గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆ గుర్రపు నాడాను ఉంచాలి. శుక్రవారం ఆ విధంగా లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర గుర్రపు నాడాను ఉంచి అగరబత్తులు వెలిగించి ధూపం చూపించిన తర్వాత శనివారం రోజు ఇంటి సింహద్వారం పైభాగంలో గజలక్ష్మీదేవి చిత్రపటం పక్కనే ఈ గుర్రపు నాడాన్ని ఏర్పాటు చేసుకుంటే లక్ష్మీ కటాక్షము, శనిదోష నివారణ రెండింటినీ సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. అలాగే గుర్రపు నాడాను ఇంటి పైభాగంలో ఏర్పాటు చేసుకోవటం మాత్రమే కాకుండా గుర్రపు నాడాను ఒక కంకణంలాగా తయారు చేయించుకొని ధారణ చేయటం ద్వారా కూడా శని భగవానుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. గుర్రపు నాడాను ఉంగరంలా ధరించడం ద్వారా కూడా శని దోషాలు తగ్గింపజేసుకొని ధనపరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. పురుషులు కుడి చేతి మధ్య వేలుకు గుర్రపు నాడ ఉంగరం ధరించవచ్చు. మహిళామణులైతే ఏ వేలుకైనా గుర్రపు నాడ ఉంగరం ధారణ చేయవచ్చు. గృహంలో స్త్రీలు కానీ పురుషులు కానీ గుర్రపు నాడ ఉంగరాన్ని ధారణ చేయటం ద్వారా బంగారం స్థిరంగా నిలుస్తుంది, లక్ష్మీ కటాక్షానికి సంపూర్ణంగా పాత్రలు కావచ్చు, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి గుర్రపు నాడకు సంబంధించి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని భగవానుడికి ఇనుమంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి శనివారం సందర్భంగా ఇనుప పాత్రను కానీ, ఇనుప పెనాన్ని కానీ ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఉప్పు అంటే కూడా శని భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందువల్ల శనివారం స్నానం చేసే నీటిలో కొద్దిగా ఉప్పు కణికలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేయటం, అలాగే స్నానం చేసిన తర్వాత శని భగవానుడికి ప్రియమైన పడమర దిక్కులో ఒక పళ్ళెంలో రాళ్ల ఉప్పు పోసి ఆ రాళ్ల ఉప్పు మీద మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తుల దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా శని భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఇలా ఉప్పు, ఇనుము, గుర్రపు నాడ వీటికి సంబంధించి పరిహారాలు శనివారం పాటించండి. జాతకంలో శని భగవానుడు దోషయుక్తంగా ఉన్న, రాశిపరంగా శని దోషాలున్న వీటన్నిటిని తొలగింపజేసుకొని శని భగవానుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.